జై భీమ్. అక్క మాయావతి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మనం నవభారతంలో కానీ నాడు కానీ నేడు కానీ మన భారతదేశంలో కులం అనేది భారత సమాజాన్ని విచ్ఛిన్నం చేసి విస్తృతమైనటువంటి భావాల మీద గొడ్డలి వేటు వేసిందనేది చరిత్ర చెప్తుంది, ప్రస్తుతం చెప్తుంది. ఉత్పత్తి శక్తులను ధ్వంసం చేసింది, సోమరిపోతులను పెంచి పోషించింది, పరాన్న బుక్కులకి ఉచితంగా ఆహారాన్ని పంచిందనేది మన చరిత్ర చెప్తుంది, ప్రస్తుతం కూడా చెప్తుంది. జీవించడం అంటే అడుక్కొని జీవించడం అనేది నేర్పినటువంటి ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీల ప్రభుత్వాల వైఖరి అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాం. కాబట్టి సమాజంలో కులం అనేది ప్రస్తుతానికి అసలు సమాజం అనేది గతంలో కానీ ప్రస్తుతానికి కానీ ఎక్కడైనా సరే ఏకశీల దృశ్యానికి కాదని, అది వివిధ తక్షణ ప్రత్యక్ష లక్ష్యాల కట్టుబడి ఉన్నటువంటి చిన్న సమూహానికి అంగీకరించవచ్చు అనేది ఒక ప్రస్తుతానికి సంబంధించినటువంటి పేరు పెట్టుకొని హైందవ ధర్మానికి, కుల వ్యవస్థకు, హైందవేతర వర్గ వ్యవస్థకు పోలిక తెచ్చి విషయంలో ఎలాంటి చెప్పవలసిందేమీ లేదన్నట్టుగా చెప్పుకున్నటువంటి కొన్ని మత సమస్యలటువంటి వర్గాలకు సంబంధించిన కొన్ని వర్గాలకే పెత్తందారితనం ఉన్నదని చెప్పేసి మన భారతదేశ చరిత్ర చెప్తా ఉంది. చాలా పెద్ద ప్రశ్న మరొకటి ఉన్నదని చెప్పేసి కూడా మన భారతదేశంలో నిరంతరం ప్రాకులాడుతూనే ఉంది. సమాజంలో సమూహాలు ఉన్నప్పటికీ కొన్ని సమాజాలలో అసాంఘిక సాంఘిక సమూహాలు మాత్రమే ఉంటే మరికొన్ని సమాజాలలో సంఘ వ్యతిరేక సమూహాలు ఉన్నాయి. వర్గానికి, కులానికి, ఈ వర్గ వ్యవస్థ ఉన్నటువంటి సమాజానికి, కుల వ్యవస్థ ఉన్నటువంటి సమాజానికి తేడా ఇందులోనే ఉంది. వర్గ వ్యవస్థ కేవలం అసాంఘికమైనది, నాన్ సోషల్ కాగా కుల వ్యవస్థ తప్పనిసరిగా సంఘ వ్యతిరేకం అని చెప్పేసి యాంటీ సోషల్ అని కూడా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి భారతదేశంలో కుల వ్యవస్థ ధ్వంసం కావాలన్నా, వర్గ వ్యవస్థ ధ్వంసం కావాలన్నా, హెచ్చుతగ్గులు ధ్వంసం కావాలన్నా, ప్రైవేటీకరణ ధ్వంసం కావాలన్నా, కార్పొరేట్ వ్యవస్థ ధ్వంసం కావాలన్నా, ఏ వ్యవస్థనైనా కానీ ప్రజలకు అనుకూలం లేనటువంటి చట్టాలను పక్కకు పెట్టి ప్రస్తుతానికి ప్రజలకు ఉపయోగపడేది అశోక సామ్రాజ్యాన్ని సృష్టించాలనేదే బహుజన్ సమాజ్ పార్టీ యొక్క లక్ష్యం అని చెప్పేసి నేను మరోసారి ముక్తకంఠంతో తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీనే ఈ దేశానికి మూలం, బహుజన్ సమాజ్ పార్టీయే ఈ దేశానికి శరణ్యం అని చెప్పేసి ప్రతి ఒక్క యువతి యువకులకు, ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకు, ప్రతి ఒక్క అణచబడినటువంటి వర్గాలకు, ప్రతి ఒక్క విలేసినటువంటి వర్గాలకు, ప్రతి ఒక్క మేమే గొప్ప అనేటటువంటి వాళ్ళకు హెచ్చరిస్తూ నేను మరోసారి ముక్తకంఠంతో తెలియజేసుకుంటా ఉన్నాను. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.